గోదావరిలో ఇసుక డ్రెడ్జర్లు రాబోతున్నాయనే ప్రచారంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. కుటుంబ పోషణకు ప్రాణాలకు తెగించి నదిలోకి దిగి ఇసుక తోడుతున్నామని అంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇసుక డిమాండ్ పెరగడంతో తమ కుటుంబాలు బాగున్నాయని, డ్రెడ్జర్లు వస్తే తమ జీవితాలు తలకిందులవుతాయని వాపోతున్నారు. గోదావరి తీరంలో ఇసుక కార్మికుల కష్టాలపై మరింత సమాచారం కొవ్వూరు నుంచి మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. మనం తూర్పుగోదావరి జిల్లా గోదావరి తీరాన ఉన్నాము. ఇక్కడ చూసుకుంటే కనుక ఇసుక కార్మికులు కొన్ని డిమాండ్లు చేస్తున్నారు. ఎందుకంటే ఇసుక తవ్వడానికి డ్రెడ్జింగ్ బోట్లు రాబోతున్నాయి. ప్రభుత్వం కొత్తగా డ్రెడ్జింగ్ బోట్లు తీసుకొస్తుంది. దీని ద్వారా డ్రెడ్జింగ్ బోట్ల ద్వారా ఎక్కువ ఇసుకను గోదావరిలోని తీసే అవకాశం ఉంటుంది. సమయం తక్కువగా అయిపోతుంది కాబట్టి వాటి వల్ల అటువంటి డ్రెడ్జింగ్ బోట్లు వస్తే తమ ఉపాధి నష్టపోతూ ఉంటున్నారు. ఇసుక కార్మికులు ఉన్నారు, వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఏంటి ఇప్పుడు అసలు దానికి మీకు డ్రెడ్జింగ్ బోట్లు కానీ మీకు కానీ ఏంటి సంబంధం ఏముంటుంది చెప్పు. గత ప్రభుత్వంలో డ్రెడ్జింగ్ బోట్ల వల్ల మేము ఉపాధి కోల్పోయాం. గత 5 సంవత్సరాలు మాకు ఉపాధి లేదు. ఈరోజు చూడండి ఎంతమంది ప్రజలు బతుకుతున్నారో, చాలా మంది ప్రజలు బతుకుతున్నారో. కొన్ని వేల మంది, కొన్ని లక్షల కుటుంబాలు ఈ 5 సంవత్సరాల నుంచి రోడ్డు పాలు అయిపోయినాయి. ఇప్పుడు చాలా మంది ప్రజలు బతుకుతున్నారు. మేము డైలీ లేబర్ రోజు 1000-1200 రూపాయలు మేము కష్టపడతాం. మాకు ఈ ఉపాధి ఇప్పుడు చాలా బాగుంది ప్రభుత్వం వచ్చాక. ఈ ప్రభుత్వం డ్రెడ్జింగ్ బోట్లు తీసుకొచ్చి యోచన కానీ చేయటం జరిగితే ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారంలో ఉన్న ఎవరైనా సరే డ్రెడ్జింగ్ బోట్లని మీరు వ్యతిరేకించాలి. మీరు కానీ సపోర్ట్ చేసి డ్రెడ్జింగ్ బోట్లు చేస్తే గత ప్రభుత్వం లాగే మనకు కూడా బ్యాడ్ వచ్చేద్ది. మన ప్రభుత్వానికి బ్యాడ్ రాకుండా ఉండాలంటే డ్రెడ్జింగ్ బోట్ అన్నది రాకూడదు. డ్రెడ్జింగ్ బోట్ రాకుండా ఉంటే కొన్ని లక్షల కుటుంబాలు రోడ్డు పాలవకుండా ప్రజలకు ఉపాధి కలుగుతుంది. ప్రజలకు ఉపాధి ఉన్నప్పుడు మీరు ఏవి చెయ్యకలద్దు, మా బతుకు మేమే బతుకుతాం. అంటే డ్రెడ్జింగ్ బోట్లు ఉంటే కొద్దిగా ఎక్కువగా, అంటే రాష్ట్రం అంతా ఇసుక నీడ్ ఉంది. భవన నువ్వు చెప్పినట్టు ఇసుక కార్మికులతో పాటుగా సుమారుగా 24 సంఘాలు ఉన్నాయి. ఇసుక మీద ఆధారపడి ఇప్పుడు భవన నిర్మాణం వాటికి అనుగుణంగా వాళ్ళందరూ ఏంటంటే ఇసుక కావాలంటున్నారు. మరి మీరు ఇసుక అందిస్తున్నాం కదండి. ఇప్పుడు ఎన్ని బోట్లు ఉన్నాయి ఒకసారి చూడండి. ఎన్ని బోట్లు ఉన్నాయి చూడండి. ఒకసారి వెనక్కి చూడండి ఎన్ని బోట్లు ఉన్నాయో, ఎన్ని బోటు మీద ఎంతమంది జనం ఉన్నారో, ఎంతమందికి ఉపాధి కలుగుతుందో మీరు చూడండి ఒకసారి జనం. ఇది ఇలాంటి రీచ్లు ఇంకా బోల్డ్ అని ఉంటాయి. ఈ గోదావరి ఖండించగడక ఈ రీచ్లో కొన్ని వేల మంది పోతున్నారు, కొన్ని లక్షల కుటుంబాలు ఇవాళ మళ్ళీ ఉపాధి తీసుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్ని డ్రెడ్జింగ్ బోట్లు ఉండేవి? గత ప్రభుత్వంలో పగల కూడా ఇక్కడ ఈ ఏరియాలో, ఈ బిజ్జి దగ్గరలో కూడా గత ప్రభుత్వంలో డ్రెడ్జింగ్ బోట్లు తవ్వారండి. ఇక్కడ కూడా తవ్వారు. ప్రజలందరూ గమనించారు, ప్రజలు చూశారు కాబట్టి ప్రజలు తీర్పు ఇచ్చారు. దాన్ని మనం ఈ ప్రభుత్వం కూడా అలాంటి పనులు చేస్తే అలాంటి తీర్పే ఈ ప్రభుత్వాన్ని కూడా ఇస్తారు. మీరు ఇప్పుడు ఇదంతా ఇసుక తీసుకొచ్చారు బోట్లో, మొత్తం ఈ బోట్లన్నీ ఇసుక తీసుకొచ్చారు కదా. ఈ బోటు నింపడానికి మీకు ఎంత సమయం పడుతుంది? ఒక బోటుకి వచ్చేసరికి మీకు ఎంత ఆదాయం వస్తుంది? మాకు యూనిట్కి వచ్చి 350 రూపాయలు ఇస్తారండి. ఇది 3 యూనిట్లు 1050 రూపాయలు ఇస్తారండి మాకు. ఇది మేము గోదావరిలోకి వెళ్ళి 1 గంటలో పోసుకుని వస్తామండి. దీన్ని వస్తే ఇక్కడ ఈ మిషన్ తీసుకు ఒడ్డు మీద వేస్తుంది. ఏంటి మరి మీ అందరికీ చాలా ప్రాణాలు రిస్కులు. మీరు లోపలికి వెళ్తారు, బకెట్లతో తోడతారు. ఈ బకెట్లే కదా, ఈ బకెట్లతో మునిగి లోపలికి వెళ్తారు. గోదావరి నీటిలోకి వెళ్ళి బయటికి తీసుకొచ్చి తోడతారు. మరి ఏంటి మరి మీ ప్రాణాలకు సంబంధించి ఏంటి? గత ప్రభుత్వంలో ఇలాగ మా ప్రాణాలకు సంబంధించింది సంగమని ఉండేదండి మా భవన కార్మికులకి. అది ఏం చేశారంటే ఇసుక కార్మికులకి అది ఏం చేశారంటే ఏదైనా ప్రమాదం జరిగిన ఏదైనా మాకు ఉపాధి కల్పించేవారండి. ఈ వైఎస్ఆర్ పరిపాలన వచ్చాక ఆ ఉపాధి పథకం తీసారండి. ఈ కావాలని మేము కోరుకుంటున్నాం. మరి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసే కాబట్టి, కూటమి ప్రభుత్వం కాబట్టి అండి మాకు ఉపాధి కల్పించాలని మేము కోరుకుంటున్నామండి. మరి ఎందుకంటే మాకు మాపులు 1 గంటకి వెళ్తామండి, మేము హోటల్ 10ంటికి వెళ్తామండి. ప్యానాలతో రిస్క్తో పని అండి. అది ఏ టైం ఏం జరుగుతుందో కూడా చెప్పలేమండి. ప్యానాలు అరిసితో బతకాలండి గోదావరి మీద. కానీ మాకు ఏ ప్రభుత్వం వచ్చినా మొన్న ప్రభుత్వం తీర్చిందండి. ఈ ప్రభుత్వంలో మాకు రావాలని మేము కోరుకుంటున్నాం. అయితే మొత్తం మీద వీళ్ళు ఇసుక కార్మికులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం తమ కష్టాలు అర్థం చేసుకోవాలి. గత ప్రభుత్వ హయాంలో డ్రెడ్జింగ్ బోట్లతో చాలా ఇబ్బంది పడ్డాం, ఉపాధి లేదు, ఇసుక కూడా దొరకలేదు. కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత బాగుంది, మరలా డ్రెడ్జింగ్ బోట్లు వస్తాయన్న ప్రచారంతో తమ గుండెల్లో గుబులు వస్తుంది. తమ కుటుంబాలను ఆదుకోవాలి. న్యాచురల్గా ఇసుక తీసే విధానం ఉండాలి తప్ప యాంత్రికంగా డ్రెడ్జింగ్ బోట్ల ద్వారా అయితే పర్యావరణం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుందని ఇక్కడ ఇసుక కార్మికులు చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, కొవ్వూరు నుండి.